హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు అయితే ధర్నా చేస్తున్నారు సిఐటియు ఆధ్వర్యంలో. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. వారి సమస్యలు ఏంటి, మరి ఎలాంటి సమస్యల మీద వారు ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు అనే విషయాల గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో 2 రోజులు ఈరోజు రేపు నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు మరి నిరసన దీక్షను ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, మరి కార్మికులందరికీ ఆలోపు కనీస వేతనాలు అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చింది. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరంలో అయినా మరి మున్సిపల్ కార్మికుల సమస్యలపై కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. మరి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారిని కలుద్దామని ప్రయత్నం చేస్తే మున్సిపల్ యూనియన్ శాఖ ముఖ్యమంత్రి గారి వద్దనే ఉన్నది కాబట్టి ఆయన సమయం ఇవ్వడం లేదు, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదు. దానికి నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు రేపు నిరసన దీక్షలు అయిపోయిన తర్వాత 22 రోజు ఈ నెల 22 నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్మికులందరూ 22 తారీఖు నాడు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తారని, మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఈ నెల 30 రోజు కూడా కార్యక్రమం ఉన్నది. ఆ రోజు కూడా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి కార్యాలయం ముందు సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్మికులందరూ అక్కడ పాల్గొని అక్కడ ధర్నా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మున్సిపల్ కార్మికుల సమస్యలు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మరి మున్సిపల్ కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగం కల్పించాలని జీవో ఉన్నది. 60 సంవత్సరాలు నిండిన వారికి వారి పిల్లలకు అవకాశం కల్పించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వము మాకు జీవో ఇచ్చింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఉన్నది ఆయన తీసేసిండు. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వారు ఈ 20-30 సంవత్సరాల నుంచి కార్యాలయంలో పనిచేసి వారు చనిపోయారు. కొంతమంది 60 సంవత్సరాల నుండి వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకుంటలేరు. వెంటనే కనీస వేతనాలు ఇప్పుడు లెక్కబట్టి పోయిన పిఆర్సి ప్రకారం చూస్తే 26,000 రూపాయలు కనీస వేతనం రావాలి. హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఎన్నడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం. ఒకటే పని చేసే వారికి వ్యత్యాసం చూడొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ కూడా అమలు చేయడం లేదు. మరి సమస్యల పైన ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కరించకుంటే రాబోయే కాలంలో పూర్తి నిరవధిక సమ్మెకు పోవడానికి మున్సిపల్ యూనియన్ వెనకాడబోదు, మున్సిపల్ కార్మికులు కూడా వెనకాడబోదరు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే మేల్కొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. పట్టణాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు ఎండనక వాననక చలనక కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జూన్ 18 రేపు జూన్ 19 2 రోజులలో నిరసన దీక్ష కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. ఈరోజు సిరిసిల్లాలో కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి ఇటు దీక్షా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి ప్రధానంగా మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆ పట్టణ పరిధిలోని పరిశుభ్రంగా ఉంచడం కోసం మరి చెత్త చెదారం మురికిని మరి రోజువారీగా శుభ్రం చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మంచినీటి సౌకర్యము ఇతరత్ర సౌకర్యాలు కల్పించడంలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి గతంలో 2021లో వీళ్ళకి సంబంధించి గత ప్రభుత్వంలో పిఆర్సి పెరిగింది, 15,600 రూపాయలు మాత్రమే వేతనాలు వస్తున్న పరిస్థితి ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా
ఇక్కడ కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చిర్రు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అటు హామీని అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులను నిర్లక్ష్యంగా చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి కార్మికుల మరణించిన కార్మికుల స్థానంలో కావచ్చు, 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో కావచ్చు, వారి కుటుంబ సభ్యులను మరి తీసుకోవడం లేదు. ఉన్నటువంటి జీవోను రద్దు చేయడం ద్వారా చాలా మంది ఉన్నటువంటి కార్మికులపై పనిభారం పెరుగుతూ ఉంది రోజు రోజుకు. మరి వాళ్ళు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి మున్సిపల్కు సేవలు అందించినా కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. వాళ్ళ కుటుంబ సభ్యులకు పని దొరుకుతున్న వాళ్ళ కుటుంబాలు మళ్ళీ బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ రకంగా తీసుకోవాలి. అదేవిధంగా మున్సిపల్కి సంబంధించి సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే స్వచ్ఛ సర్వేక్షణలో మరి ఇక్కడ కార్మికుల శ్రమతోని జాతీయ స్థాయిలో కూడా ఇదివరకు ఉత్తమ అవార్డులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలలో దాదాపు 251 మంది పనిచేస్తున్నట్టు ఉన్నది. కానీ కేవలము ఇక్కడ 150 నుంచి 160 మంది పనిచేస్తూ ఉన్నారు. కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, కానీ పనిచేసినా కూడా వారికి ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే స్థానికంగా సిరిసిల్లాలో 2009 నుంచి 2012 వరకు పిఎఫ్ డబ్బులు అనేటి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలాసార్లు ఇక్కడ చైర్మన్లకు కావచ్చు, అధికారులకు చెప్పిన ఆ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూ ఉంది. మరి కార్మికుల ఈఎస్ఐ డబ్బులు కార్మిక జీతాల నుంచి కట్ అవుతున్నాయి, కానీ ఎలాంటి వైద్య సదుపాయం లేదు. కార్మికులకు గుర్తింపు కార్డులు అందించాలని చెప్పి అనేక సార్లు అడిగినా కూడా అది కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్త డిమాండ్ల పోతూ స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు రేపు దీక్షలు చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేకుంటే ఈ దశల వారీ పోరాటాల్లో భాగంగా జూన్ 22 కలెక్టరేట్ ధర్నాలు, జూన్ 30 ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి చేపడుతున్నాం. అయినా పరిష్కారం కాకుంటే రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేసి నిరవధిక సమ్మెకి వెళ్ళైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే వరకు ఈ పోరాడి మున్సిపల్ కార్మికుల హక్కులను సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.